నమస్తే సర్కార్ ఇండియా న్యూస్ కి స్వాగతం. విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరిగిన ప్రమాదంపై సమగ్ర విచారణ నిర్వహించేందుకు బొకారో స్టీల్ కు చెందిన 3 నిపుణులతో కమిటీ ఏర్పాటు చేసి నివేదిక అందజేయనున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. ప్రమాదంలో మరణించిన రెగ్యులర్ ఉద్యోగుల కుటుంబాలకు 1.72 కోట్లు, కాంట్రాక్టు కార్మికుల కుటుంబాలకు 45 లక్షల రూపాయలు, మరణించిన వారి అర్హులైన కుటుంబ సభ్యులకు అదనంగా 25 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు వెల్లడించారు. అలాగే తీవ్రంగా గాయపడిన వారికి 10 లక్షల రూపాయల చొప్పున పరిహారం అందజేస్తామని పేర్కొన్నారు. స్టీల్ ప్లాంట్ ఆధునీకరణ, అప్గ్రేడేషన్, క్యాప్టిన్ మైన్స్ అంశాలపై కార్మిక సంఘాలతో చర్చలు నిర్వహించి తగిన నిర్ణయాలు తీసుకుంటామని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. ప్రభుత్వం అమ్మేస్తానంటే మేము వచ్చి కూర్చొని కొట్లాడాలి. అదే దాన్నే నివేదిక రూపంలో మన హోంమంత్రి గారు తెలియజేశారు. అది మీరు చూస్తే వెంటనే దాన్ని ఆ ప్రైవేటీకరణ కూడా ఆగి ఈ రోజు ఇక్కడికి వచ్చింది. ఇది మేమందరం సమిష్టిగా చేసాం, మాట్లాడాం. కాకపోతే ఏమవుతుందంటే దీన్ని క్యాప్టివ్ మైన్స్ అంటే మరి ఇంతకాలం ప్రాబ్లం ఏమవుతుందంటే సార్, మీరు మాట్లాడుతున్నప్పుడు నన్ను అడగగలరు. అంటే మీ సమస్యలు మోసేవాడి మీద మీరు ఒక పంచింగ్ బ్యాగ్ లాగా అంటే మీరు అంటాను కదా, నేను పర్సెప్షన్ చెప్తా ఉన్నా. ఎవరైతే బాధ్యతలు తీసుకుంటారో వాళ్ళ మీద ఎక్కువ ప్రశ్నలు వస్తాయి తప్ప అడగాల్సింది ఎవరు? ఒక 5 సంవత్సరాల నుంచి వాళ్ళు ఉన్నారు. దానికి ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఆల్మోస్ట్ క్లోజ్ టు 10 years. ఇది అప్పటి నుంచి చేయాల్సింది. ఇవన్నీ వారసత్వపు ఇష్యూస్గా వచ్చినాయి, లెగసీ ఇష్యూస్గా వచ్చేసినాయి. నాకేముంది, నేను ఏ సమస్యల నుంచి మేము పారిపోవడానికి లేదు. ఉన్నది వాస్తవాలు చెప్పి అర్థం చేసుకొని దానికి ఒక పరిష్కార మార్గం ఎతకడానికి మేము సంపూర్ణ సర్వ ప్రయత్నం చేస్తాం. అడుగుతున్నాను. టెక్నికల్ గా ఉన్న వాళ్ళని తగ్గించేసి అడ్మినిస్ట్రేటర్స్ తో రన్ చేస్తున్నారు. పని ఒత్తిడి కూడా కార్మికులు, నిర్వహణ లోపం చాలా ఎక్కువగా ఉంది అనేది కూడా లోపల పనిచేసిన వాళ్ళు అంటున్నారు. మీరు అడిగిందే నాకు చెప్పారు. కాకపోతే ఏంటంటే ఇది నేను దీనికి సంబంధించి అనుభవం వ్యక్తిని కాదు. కాకపోతే నేనేం చేయగలను, ఇప్పుడు మీరు అన్నది ఎంతవరకు అనేది నేను పబ్లిక్ తీసుకెళ్ళగలను. లేదంటే రేపు పొద్దున్న విచారణ ఈ కమిటీ ఏదైతే వస్తుందో వాళ్ళకి మేము చెప్పగలం. నేను అందుకే అంటాను, వన్స్ వీళ్ళందరూ ఆ కమిటీ తీసుకున్న తర్వాత ఒకసారి కార్మికులతో ఇంటరాక్ట్ అయ్యాలనుకోండి. ఏమైపోతుంది, ఇప్పుడు మాట్లాడాలంటే అందరూ ఒకేసారి మీద పడిపోతే కాదు, చాలా ప్రశాంతంగా కూర్చొని చాలా నిబద్ధత చేయాల్సిన మీటింగ్. సో అది నిజంగా మీరు చెప్పింది కూడా పరిగణలో తీసుకొని మాట్లాడారు. చాలా వరకు దేశంలో చాలా స్టీల్ ప్లాంట్ ఉన్నాయి. ఎక్కడా లేనంతగా ఇక్కడ ఈ ప్రాంతంలో స్టీల్ ప్లాంట్ ప్రమాదాలు జరుగుతున్నాయని కార్మికులు కూడా ఆందోళన. దీన్ని ఎలా